హలో. హలో హలో వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ చుండలాం నుంచి సార్. నా పేరు వచ్చేసి వెంకటేష్ మాట్లాడేది కాదు కదా బ్రదర్, సార్. నా ఫ్రెండ్ చెప్పండి. ఓకే, అదే సార్ పే మీద స్టార్ హెల్త్లో పాలసీ ఉంది సార్, 15 lakhs పాలసీ, స్టార్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ అని. ఓకే, సో అది వచ్చేసి ఈరోజు లాస్ట్ ఉంది రెన్యువల్ చేసుకోవడానికి సార్. అదేంటి ఇళ్ళకి వెళ్ళి పోర్ట్ అయినాం కదా, వేరే దాంట్లోకి పోయినాం కదా. నేను కూడా ఉన్నా, నా ఇద్దరం కలిసి వేరే దాంట్లోకి పోయినాం. అవునా, ఎందుకు సార్, ఏమైంది? అది రీజన్ తెలుసుకోవచ్చా? సర్వీస్ బాగుంది, బాగా చేసారు స్టార్ హెల్త్ సర్వీసు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాడని పోయినాం. మేమే కాదు, ఇంకో 500 మంది పోతాం. నేనే నా కంపెనీ నుంచి 28 పాలసీలు ఉన్నాయి. అందరం నెక్స్ట్ మంత్ పోతాం. సర్వీస్ బాగా ఇస్తారు బ్రదర్ మీ స్టార్ హెల్త్కి. అట్లా అంటే క్లయింట్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం అయిందా సార్ మీకు? ఇప్పుడు నా అవసరానికి నేను కట్టుకున్నా బ్రదర్, మీరు నాకు ఇవ్వాలి కదా. క్లెయిమ్ చేసినప్పుడు మిమ్మల్ని బతిలాడుకోమంటారా మేము? చెప్పండి మేడం, యు ఆర్ ఎంప్లాయ్, మీకేం సంబంధం లేదు. నువ్వు నన్ను అడిగినావు కాబట్టి చెప్తున్నా. ఓకే. స్టార్ హెల్త్ తోడు షేర్లు అమ్ముకుంటేంది, వానికి ఇన్కమ్ లేకుంటే కస్టమర్ని ఇబ్బంది పెడతాడా? నేను మీరు ఈ నెంబర్ మరి అది ఎందుకుందో, నేను ఇంకోటి సేమ్ 15 lakhs ఇద్దరం కాదు ముగ్గురం అని కలిసి చేసినాం. 15 lakhs ముగ్గురం. రేపే లాస్ట్, 30th లాస్ట్. ఓకే. ముగ్గురం ఆల్రెడీ పోర్ట్ అయిపోయినాం. హెచ్డిఎఫ్సికి డబ్బులు కట్టినాం. వాళ్ళు పాలసీ కూడా ఇచ్చారు. మీకు రాదా మెసేజ్? రాదా మీకు పోయినట్టు? రాదు సార్. ఆల్రెడీ పోయినాం. నేను 8 సంవత్సరాల నుంచి దాదాపు మీకు ఎవ్రీ ఇయర్ 85,000 పాలసీ కడతాను నేను, నా ఫ్యామిలీ అండ్ మా మదర్ కలిపి ఎవ్రీ ఇయర్. నాకు మొన్న 2 లక్షలు అవసరం పడితే మీతో ఒక దాదాపు 4-5 గంటలు నెగోషియేషన్ చేయాలి, బతిమలాడాలి. దానికి మేము ఇంతే ఇస్తాము, మా రూల్స్ ఇవి. అసలు ఇన్సూరెన్స్ ఎందుకు? నేను బయట ఉండి వచ్చిన బ్రదర్. నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయినావు అంటే బయటకు వచ్చినాక నువ్వేమున్నావు మొత్తం పైసలు కట్టి బయటకు పంపాలి పేషెంట్. ఈ నెగోషియేషన్ వాడు హాస్పిటల్ వాడినాడు, మీరు ఇయ్యరు. ఎందుకు బ్రదర్ కట్టుకోండి. నేను మీకు ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో దాదాపు 3.5-4 లక్షలు కట్టిన. నాకు 2 లక్షలు ఫస్ట్ టైం వాడుకున్నందుకు అవసరం పడి మా వైఫ్కు వాడుకున్నందుకు ప్రయత్నం చేస్తే హాస్పిటల్ బిల్లు 270 అయితే నేను 70,000 ఇస్తా అంటారు. 70, 1,10,000, 1,30,000, చివరికి 1,70,000. ఇంకా 1,00,000 మీరు కట్టుకోరంటే దేవుడాన్ని కట్టుకొని బయటకు వచ్చిన నేను. మేము హాస్పిటల్తో మాట్లాడతాము. హాస్పిటల్ వాడు ఎందుకు ఇంటాడు బ్రదర్ చెప్పండి? ఈ క్వశ్చన్ మీ హైదరాబాద్ డిఎం ఉంటారు కదా ఇన్ఛార్జ్, ఆమె దీప్తో ఎవరు, ఆమె దగ్గరకు పోయినా నేను. సికింద్రాబాద్ ప్యారడైజ్ పక్కన. మీరు హైదరాబాదేనా? ఎక్కడ మీరు? సికింద్రాబాద్ దగ్గర సార్, ప్యారడైజ్. మేడం గారు ఉంటారు కదా తల్లి, సోనియా గాంధీ లెక్క మీ తల్లి ఉంటుంది కదా, దీప్తేనా ఆమె పేరు? చెప్పండి బ్రదర్. శ్రీనివాస్ గారు, నేనేం అంటే రికార్డులు వేయట్లేదు, మాకు అవసరం లేదు. ఆ తల్లి దగ్గరకు పోతే ఆమె రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పింది. లేదండి మాకు వేరే ఇన్కమ్ లేదండి, స్టార్ హెల్త్కు ఓన్లీ ఇన్సూరెన్స్ తప్ప వేరే లేదండి. వీళ్ళ ఉన్న డైరెక్టర్లు వాళ్ళు షేర్స్ ఇట్లా షేర్ మార్కెట్లో పెట్టిండండి. మీకు బ్యాంక్ వాళ్ళు వీళ్ళకంటే వివిధ రకాల ఇన్కమ్స్ ఉంటాయండి. ఇన్సూరెన్స్ ఇన్కమ్ ఉంటుంది, కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. స్టార్కి ఏం లేదండి, అందుకే అండి ఇదని డైలాగులు చెప్పింది. మీరు ఏడిపోయినా గింతే వస్తాయండి అని. ఓకే థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి బయటకు వచ్చినాం. అది పరిస్థితి. నేనైతే కంకరం కట్టుకున్నాను బ్రదర్. 1,00,000 రూపాయలు మీ వల్ల నేను నష్టపోయినా, ఒక 100 మందినైనా ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోతా బయట, కానీ కంకరం కట్టుకున్నా బ్రదర్. నేనే నా ఎంప్లాయీలు 28 మంది ఎంప్లాయీలకు చేయించిన. దాదాపు ఎవ్రీ ఇయర్ 10 లక్షల చిల్లర కడతాను నేను నా కంపెనీ నుంచి. నాకు పైసలు లేక నేను ఇన్సూరెన్స్ చేసుకోలే. సెక్యూరిటీ అన్ని టైంలో ఒక తీరు ఉండదు కదా బ్రదర్. సార్ బట్ రూల్స్ అనేది ఉంటుంది కదా సార్, మనకు వెయిటింగ్ ఆయన బొంద రూల్స్. నేను 8 సంవత్సరాల క్రితం చేసినప్పుడు మీకు 100కు 100% వస్తుంది. మీ 15 లక్షలకు ఒకవేళ ఈ 15 లక్షలు అయిపోతే ఇంకొక 15 లక్షలు ఇస్తామండి అని డైలాగులు చెప్పారు. ఆ ఏజెంట్ గారిని మీద కేసు పెట్టడానికి అయినా తెలుసా, నేనేం అట్టే వదిలేయలే. ఓకే. వాడుండి మళ్ళీ వాళ్ళ చుట్టాలు వాళ్ళ సార్ మేము కమిషన్ ఏజెంట్ చేసేటోళ్ళం, ఆ ఏజిఎం డీజిఎం ఎవరో నెంబర్లు ఇచ్చారు. ఎవరు రెస్పాండ్ అవుతారండి? అందులో 3-4 లేడీస్ను ముందర పెడతారు మాట్లాడకుండా. కోపం వచ్చి కొట్టడానికి పోయినా కూడా అలా చూడగానే ఆగాల్సిన పరిస్థితి. నేను సికింద్రాబాద్ ఆఫీస్కి వచ్చినా అని చెప్తున్నా కదా.
లొల్లి చేసి వచ్చిన మీరు ఉన్నారో లేదో. ఏం చేస్తాం, ఆమె ఏమంటది, మీరు చెన్నై బేస్ అండి, మీరు ఏడుకోయినా గింత వస్తండి, మీరు మమ్మల్ని అడిగితే ఏమొస్తాండి అని ఏవో వాళ్ళ రూల్స్ కింద ఎక్కడో ఉన్న ఒక పాయింట్ జీవో చూపిస్తారు. మేము హాస్పిటల్కి ఇంతే ఛార్జ్ చేయాలని ఇచ్చినామండి, మీరు హాస్పిటల్ మరి హాస్పిటల్ నేను జాయిన్ అయిన రోజు నుంచి నా దగ్గర ఒక ఎంప్లాయీని పెట్టాలి మీరు స్టార్ హెల్త్ వాళ్ళు. వీడు కరెక్టే జాయిన్ అయ్యిండా, వీనికి ఎంత ఏం ట్రీట్మెంట్ ఇస్తుండో అని. వాడు అమెరికాలో మన సర్జరీ చేసిన డాక్టర్, అమెరికాలో చదువుకొచ్చుకున్న డాక్టర్, లాప్రోస్కోపిక్ సర్జరీ చేసారు బ్రదర్. నేను చెప్తున్నాను, వాడు 1 కోటో 2 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో చదువుకొని వచ్చిండు. వాడి మిషనరీ కాస్ట్ దాదాపు 50-60 లక్షలు. వాడు సర్జరీ చేసే మిషనరీ కాస్ట్. వాడు ₹1,00,000 50,000 ఎట్లా సర్జరీ చేస్తారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 సంవత్సరాలు ఒక హోప్తో ఉన్న మీ స్టార్ హెల్త్ అయ్యో నాకు ఉంది, రేపు ఏదన్నా నాకు అయితే వాళ్ళు నన్ను కాపాడుకుంటారని ధైర్యంతో బతికిన బ్రదర్. వాళ్ళకి బయటకు వెళ్ళిన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.